దేశంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోంది. వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం పెరుగుతుండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది వాహనం ఎక్కగానే అవసరం లేకపోయినా హారన్ మోగిస్తుంటారు. ముందు వెళుతున్న వాహనదారులు చెవులు చిల్లుపడేలా హారన్లు కొడుతుంటారు. ఇక మరికొంతమంది సిగ్నల్స్ దగ్గర వినలేనంతగా ఎక్సిలేటర్ రేస్ చేస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారు. ఇకపై ఇలాంటి భారీ శబ్దాలకు సెలవివ్వాలంటూ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నో హారన్ ప్లీజ్ పేరుతో పోలీసులు శబ్ద కాలుష్యంపైన వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ముంబైలోని జేజే ఫ్లైఓవర్, బెండి బజార్ ప్రాంతంలో స్కూల్ పిల్లలు నో హాంకింగ్ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్లీజ్ అంకుల్ హారన్ కొట్టొద్దు అంటూ వాహనదారులకు విద్యార్థులు చెబుతున్నారు. ఎన్జీఓ సంస్థతో పాటు మదర్సాకు చెందిన విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్పై డిసెంబర్ 1 నుంచి ఒక్కో ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకోసం నగరంలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. అవసరం లేని సమయంలో ఎక్కువగా హారన్ కొట్టొద్దని, సిగ్నల్ పడిన సమయంలో వెహికల్ ఇంజిన్ ఆఫ్ చేయాలంటూ వాహనదారులకు సూచిస్తున్నారు.